హలో ఫ్రెండ్స్. తిరుపతి లడ్డు వివాదం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడొద్దనుకున్నా కానీ, ఈ పొలిటీషియన్స్ తమ పబ్బం గడుపుకోవడానికి అనవసరంగా మళ్ళా ఈ టాపిక్ గురించి ఇష్టమొచ్చినట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ, ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, నిజంగా హిందువుల మనోభావాలను, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను, ఆ స్వామివారి ఖ్యాతిని వీళ్ళు తగ్గిస్తున్నారనే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే టీడీపీ అండ్ వైసీపీ వీళ్ళ ఆధిపత్యము నేను కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఎందుకు ఆ భగవంతుని లాగుతున్నారు. సంవత్సరం క్రితము టీడీపీ వాళ్ళు చేసిన ఆరోపణలు, జనసేనాధిపతి చేసిన ఆరోపణల పైన సుప్రీంకోర్టు సీరియస్గా అయ్యి మీరు ఎలాంటి నిజ నిర్ధారణ లేకుండా ఎందుకు ఇలా మాట్లాడారు, ఎవరు దీని గురించి మాట్లాడద్దు, ఒక సిట్టును ఏర్పాటు చేయండి అంటూ సిట్టును ఏర్పాటు చేశారు. ఆఖరికి ఆ సిట్టు ఇప్పుడు తన నివేదికను కూడా ఇచ్చింది. కల్తీ జరిగింది, 250 కోట్ల స్కామ్, 6 మంది పైన కేసులు వేస్తున్నామని ఇవన్నీ చెప్పింది. అండ్ యానిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవని కూడా చెప్పింది. బోలేబాబా కంపెనీ ఏ ఒక్క పాడి పరిశ్రమ నుంచి ఒక్క లీటర్ పాలను కూడా తీసుకోకుండా ఈ నెయ్యిని కృత్రిమంగా సింథటిక్ బయోటిక్ లాంటివి వాడి తయారు చేసింది. నెయ్యిలో స్మెల్ కోసం కూడా రసాయనాలు వాడారు. అండ్ పామాయిల్ లాంటి వెజిటేబుల్ ఆయిల్ లాంటివి ఈ నెయ్యిని తయారు చేయడానికి వాడాడు. ఎక్కడ యానిమల్ ఫ్యాట్ వాడినట్టుగా ఆధారాలు లేవని సిట్టు చెప్పింది కదా. చెప్పాక కూడా ఎందుకు ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు బయటకు వచ్చి మాకు ఈ సిట్టు మీద నమ్మకం లేదు, యానిమల్ ఫ్యాట్ కలిసే ఉంటుంది, 10% లోపు ఉంటే యానిమల్ ఫ్యాట్ని మనం కనుక్కోలేము అన్నట్టుగా ఎందుకు ఇంకా మాట్లాడుతున్నారు. ఈ వైసీపీ వాళ్ళు కూడా తమ తప్పు లేదని బయటికి వచ్చేసింది కదా, సైలెంట్ ఉండవచ్చు కదా, ఎందుకు అనవసరంగా మళ్ళీ దాని గురించి గుర్తు చేస్తూ భక్తుల మనోభావాలను ఎందుకు దెబ్బతిద్దామని చూస్తున్నారు. అసలు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఆ స్వామివారి చుట్టూ ఎందుకు ఈ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఇక్కడ యానిమల్ ఫ్యాట్ కలవలేదనగానే చాలామంది భక్తుల్లో నేను కూడా ఒకరిని అమ్మయ్య అనుకున్నా. ఎందుకంటే మన స్వామివారి దగ్గర అలాంటి అపచారం జరగలేదు, ఆ స్వామివారు ఉన్నారు కాబట్టి అంత దారుణం జరగలేదు అన్నది అర్థమైంది. కానీ ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు బయటికి వచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసే ఉంటుంది, ఎందుకు యానిమల్ ఫ్యాట్ కలిసిందని మీరు నిరూపించాలనుకుంటున్నారు. స్టేట్లో గవర్నమెంట్ మీదే, సెంట్రల్లో గవర్నమెంట్ మీదే కదా, సిట్టు కూడా గవర్నమెంట్ సంబంధించిందే కదా. ఆ సిట్టు వాళ్ళు ఇచ్చిన నివేదికనే మీరు ఒప్పుకోమంటే ఎలాగా. అండ్ వైసీపీ వాళ్ళు అనవసరంగా ఎందుకు ఈ నివేదికను పట్టుకొని మాట్లాడుతున్నారు. ఇలా నివేదిక గురించి బయట మాట్లాడితే మీకు అంత భయం అనిపిస్తే వెళ్ళి కోర్టులో కేసు వేయండి. ఈ సిట్టు నివేదిక గురించి బయట మాట్లాడకుండా చేయండి. భక్తుల మనోభావాలు అండ్ రిలీజియన్స్ యొక్క ఫేత్ అనేది దెబ్బతింటుందని. అండ్ ఇక్కడ ఈ టీడీపీ నాయకులు చేసేది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక మాట చెప్పారు చూడండి స్టార్టింగ్లో, దాన్ని కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురికి సంబంధించిన వ్యవహారం కాదు, మీ పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది. దీన్ని కొంచెం అర్థం చేసుకోండి. ఇలాంటి వాటి మీద మీరు చర్చలు పెట్టడం ఆపండి. ఇకనైనా ఈ పార్టీలన్నీ ఈ లడ్డు వివాదం పైన సైలెంట్గా ఉంటేనే బెటర్ అని నా అభిప్రాయం ఫ్రెండ్స్. అండ్ అంతేకాకుండా ఈ కల్తీకి సహకరించిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళ నిజాలన్నీ బయటకు చెప్పాలి. వెంటనే సుప్రీంకోర్టు వాళ్ళు మరోసారి వీళ్ళు ఈ టాపిక్ మీద మాట్లాడకుండా, ఆ వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన లడ్డు గురించి మాట్లాడకుండా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ తీసుకొస్తేనే భక్తుల మనోభావాలు ఇంకా దెబ్బతినకుండా ఉంటాయి. నిజంగా తప్పు జరిగి ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి మాత్రం చూస్తూరుకోరు. కర్మ అనేది వాడిని ఖచ్చితంగా వెంటాడుతుంది. అది ప్రతిపక్షం వాళ్ళు చేసినా, పాలకపక్షం వాళ్ళు చేసిన అపనిందలు అనేటివి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వరకు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ కర్మను అనుభవించాల్సి వస్తుంది. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్? లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలవలేదని సిట్ నివేదికలో తేల్చి చెప్పేసింది కదా, మీరు అంగీకరిస్తారా? మీకు కూడా అనుమానాలు ఉన్నాయంటారా? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.